నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను శాలిని. తెలుగుదేశం పార్టీకి ఈనాడు తర్వాత ఆ తర్వాత స్థాయిలో నమ్మకమైన మీడియాగా ఆంధ్రజ్యోతి కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి దాపరికం లేదు. పైగా ఈనాడైనా అప్పుడప్పుడు న్యూట్రల్ ముసుగు వేసుకుంటుంది. కానీ ఆంధ్రజ్యోతి అయితే పోతురాజు మాదిరిలాగా పసుపు రంగు పూసుకొని బజార్లో పడి కొట్టుకుంటుంది. ఇటీవల ఎన్నికల్లో మార్గదర్శి మీద దాడులు, ఇతర వ్యవహారాల వల్ల ఈనాడు కాస్త ఓపెన్ అయిపోయింది. కానీ ఇలాంటి వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి ఎప్పటి నుంచో కొనసాగిస్తుంది. చంద్రబాబుకు అనుకూలంగా, ఆయనకు గిట్టని పార్టీల మీద వ్యతిరేకంగా చాలా కాలం నుంచి రాస్తూనే ఉంది. ఇదంతా ఎందుకు రాస్తున్నారని ప్రశ్నకు ఇక్కడ తావులేదు. ఎందుకంటే చంద్రబాబుతో అతికినంత ఈజీగా రాధాకృష్ణకు ఇతర నాయకులతో అంతగా పొంతనుండదు. కేసీఆర్తో అంతటి సన్నిహిత్యం ఉన్నప్పటికీ ఎక్కడో తేడా కొట్టింది. అందుకే ఇద్దరు ఉప్పు నిప్పులాగా మారిపోయారు. కానీ చంద్రబాబుతో రాధాకృష్ణకు ఇదివరకే ఎలాంటి పరిస్థితి రాలేదు. కానీ చంద్రబాబుతో రాధాకృష్ణకు ఇంతవరకు ఎలాంటి పరిస్థితి రాలేదు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. పైగా ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ 5 సంవత్సరాలు రాధాకృష్ణ ప్రతిరోజు పండగ చేసుకుంటాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇదే దశలో చంద్రబాబుకు అనుకూలంగానే రాధాకృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతి వార్తలు రాస్తుంది. జగన్ మీద ఇప్పటికీ బురద చల్లుతూనే ఉంది. సరే, ఇది జాతి వైరం అనుకుందాం. కానీ హఠాత్తుగా ఆంధ్రజ్యోతి ఒక్కసారిగా రూట్ మార్చింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్త ప్రచురించింది. సహజంగానే ఇలాంటి పరిణామం టీడీపీ నాయకులకు రుచించదు. పైగా ఆంధ్రజ్యోతి అనేది తమ జాతివాడికి చెందిన పత్రిక కాబట్టి వారు ఎప్పటి నుంచో ఓన్ చేసుకుంటున్నారు. మరి అకస్మాత్తుగా ఆంధ్రజ్యోతి ఇలా బ్యానర్ వార్త ప్రచురించడం నిజంగానే ఆశ్చర్యం. ఇంతకీ ఆ వార్తలో ఏముందంటే, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గల్లా మాధవి ఇటీవల గెలిచారు. ఆమె భర్త మాధవరావు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పొలం అమ్మలేదని కమ్మ వెంకట్రావు అనే వ్యక్తిని వేధించాడు. 30 లక్షలకే 4 ఎకరాల అమ్మాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. పైగా ఆ వ్యక్తి మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడు. దీంతో ఆ విషయం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈ వార్తను సాక్షి మాత్రమే ప్రసారం చేస్తుంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆంధ్రజ్యోతి ఏకంగా 4 ఎకరాలు 30 లక్షల అనే శీర్షికతో వార్త ప్రచురించింది. మాధవరావు వ్యవహారం అలా ఉంటే, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై నిరసనకు దిగారు. కేసు నమోదు చేయాలని సిఐపై ఒత్తిడి తీసుకొచ్చారు. సిఐ ఆ పని చేయకపోవడంతో తనకు క్షమాపణ చెప్పాలని ఆందోళన చేశారు. చివరికి ఉన్నతాధికారుల సూచనతో ఆ సిఐ అస్మత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. దీంతో ఆ వ్యవహారం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. అస్మత్ రెడ్డి దూకుడు పట్ల స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రజ్యోతి బటం వార్తగా దీనిని ప్రచురించింది. ఇక చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అయితే ఇందులో విశేషం ఏముందంటారా? ఆమె ఎమ్మెల్యే భార్య కావడంతో పోలీసులు దగ్గరుండి మరి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేకు తీసుకొచ్చి కట్ చేయించారు. అంతేకాదు, గతంలో పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు టోల్గేట్ వద్ద వెంకటకుమారి వాహనాన్ని ఆపినందుకు పెద్ద గొడవ సృష్టించారు. పై దందాలను ఒక్కొక్కటిగా హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ బ్యానర్ వార్త రూపొందించారు. మార్పు కోసం ప్రజలు ఆలోచన చేస్తే అలాంటి అవలక్షణాలను కూటమి ఎమ్మెల్యేలు వంట పట్టించుకున్నారని రాధాకృష్ణ నేరుగానే రాసేశాడు. సహజంగానే చంద్రబాబుపై అమితమైన స్వామి భక్తి ప్రదర్శించే రాధాకృష్ణ ఒక్కసారిగా ఇలా తన పత్రికలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం, 3 ఎమ్మెల్యేలు వారి బంధువుల వ్యవహారం శైలిని ఎండగట్టడం ఇక్కడ విశేషం. మరి చంద్రబాబు
రాధాకృష్ణకు మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా లేక ఎమ్మెల్యేలతో గ్యాప్ వచ్చిందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.